పాటోలి. చాలామందికి దీని గురించి తెలిసే ఉండొచ్చు. నా స్టైల్లో ఒకసారి ఈ రెసిపీని చూసేద్దామా? నమస్తే అందరికీ, నేను మీ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఒక 5-6 గంటలు నానబెట్టుకున్న శనగల్లో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడైన తర్వాత దానిలో తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది రుచి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకున్నాక ఇంగువ, ఉల్లిపాయలు వేసుకోకపోతే వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకుంటే ఇంగువ అవసరం లేదన్నమాట. అలానే సన్నగా చీలిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకొని మూత పెట్టేయడమే. ఇందులో ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదు, కొంచెం ఇలా మెత్తబడితే చాలు. దానిలో ఒక చిటికెడు పంచదార అలా చల్లుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇక ముందుగా ఆడపెట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఈ తాలింపులో వేసేసి కొద్దిగా పసుపు, ఉప్పు కూడా ఇప్పుడే వేసి బాగా కలుపుకోవాలన్నమాట కలిసేలాగా. ఈ ఉప్పు ముందే వేసేయడం వల్ల కొద్దిగా నీరు వచ్చి ఈ కూర మొత్తం కూడా బాగా మగ్గుతుంది. 5 నుంచి 10 నిమిషాల లోపే ఇది మొత్తం బాగా మగ్గిపోతుంది. కానీ ప్రతి నిమిషానికి ఒకసారి మూత తీసి బాగా కలిపి మళ్ళీ పెట్టాలి, లేదంటే అడుగంటిపోతుంది అన్నమాట. ఇలా చూసారా, ఒక పలుకు ఉంది. ఒక 2 నిమిషాల నుంచి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలా ఉమ్మగిల్లనిచ్చేయాలి. కాస్త బరువైన ఆహారం కాబట్టి దీనికి తోడుగా వేడి చారు పోసుకుని తింటే చాలా బాగుంటుంది. డైజెషన్ కూడా ఇబ్బంది ఉండదు. అంతే, కాస్త వేడివేడి అన్నంలో ఈ కూర పెట్టుకుని మంచి పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఉంటాను మరి, బాయ్.